హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. అది ఎంత వైరల్ అవుతుందంటే, ఒక చిన్న పాప అంటే ఒక దొంగ మనసును కూడా కరిగించేసింది. అంటే పాప యొక్క మెంటాలిటీ చూడండి. ఆ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, వాళ్ళ ఫాదర్ని ఆ దొంగ కొడుతుంటే అమ్మాయి రియాక్ట్ అయిన విధానం చూసి చాలా ముచ్చటగా ఉంది. మరొకసారి నేను వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం సార్. అంటే ఎంత బాగుందంటే ఆ వీడియో చూడడానికి కూడా ఇంకా ఏం చెప్పలేమన్నమాట. ఒకసారి మన వీడియో గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు నేను చెప్పగలిగేది ఏమిటంటే, పసివాళ్ల హృదయాలు దైవంతో సమానం అనేటువంటి, పిల్లలు దేవుడు చల్లని వారి అనేటువంటి వాళ్ళిద్దరు దేవుడితో సమానంగా అనేక పురాణాల లోపల, అనేక గ్రంథాల లోపల పిల్లల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే కల్లా కపడం తెలియని పిల్లలు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళలో వేరే ఏ ఆలోచనలు ఉండవు. అవసరమైతే కఠినమైన హృదయాలను కూడా కరిగించగలిగే శక్తి పిల్లలకు ఉంటుందని చెప్పడానికి ఉదాహరణగా మనం ఈ యొక్క వీడియోని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. దీంట్లో జరిగిన విషయాన్ని మనం ఒకసారి ఆకలింపు చేసుకుంటే, రోడ్డు పక్కన ఒక దుకాణం, ఆ దుకాణం లోపల తండ్రి కౌంటర్లో కూర్చొని ఉన్నాడు. పక్కన కుర్చీలో పసిపాప కూర్చొని ఉంది. ఆ పక్కన దొంగ వచ్చేసి బెదిరించి కౌంటర్లో ఉండేటువంటి డబ్బులు తీసుకున్నాడు. పాప చూడండి, అబ్జర్వ్ చేస్తుంది. పాప అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఆ తీసుకున్న డబ్బులు తీసుకున్నాక తండ్రిని కొట్టాడు. ఆ పాప భయంతో కావచ్చు, లేకపోతే ఒక రకంగా ఆ లాలీపాప్ తను తింటున్న లాలీపాప్ తీసి ఆ దొంగకి ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. తీసుకోమని చెప్పింది. అంటే ఈ లాలీపాప్ తీసుకొని ఇంకా వదిలేసేయి మా నాన్న అని చెప్పినట్టుగా ఆ రకంగా అవకాశాన్ని కల్పించింది అనుకోవచ్చు కూడా. ఈ రకంగా చూసినప్పుడు ఆ లాలీపాప్ ఎప్పుడైతే ఆ దొంగకు ఆఫర్ చేసిందో దొంగ మనసు కరిగిపోయి డబ్బులు వాపసు, ఆ లాలీపాప్ ఆ అమ్మాయికి ఇచ్చేశాడు. అలాగే మళ్ళీ తండ్రికి ఆ డబ్బులు వాపసు ఇచ్చేశాడు. తద్వారా అంత కఠినమైన దొంగ యొక్క హృదయాన్ని కూడా ఆ అమ్మాయి మార్చగలిగింది. దోచుకున్న తర్వాత కూడా ఆ దోచుకున్న డబ్బును తిరిగి వాపసు ఇప్పించి అతను ఏమీ చెప్పకుండా చప్పుడు చేయకుండా వెళ్ళిపోయి తను తిరిగి తనకు ఆ షాప్ లోంచి నిష్క్రమించాడు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, చూడండి సార్, ఎంత స్పాంటేనియస్ గా అంటే ఒక రకంగా భయపడి తండ్రిని ఇంకా కొట్టొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇచ్చినట్టు ఉంది అది. లేకపోతే కనీసం ఈ లాలీపాప్ తీసుకుని ఇంకా మా దగ్గర ఇంతకన్నా మించిన ఏం లేవు, ఇది తీసుకొని వెళ్ళిపోయమని చెప్పినట్టు ఉంటుంది. అనేక అర్థాలకు నిలవయ్యేటట్టుగా మనకి యొక్క వీడియో కనబడుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిందంటే, పసిపిల్లల హృదయాలు భగవంతుడితో సమానంగా ఉంటాయి. వాటిని కల్మషం చేయొద్దు, వాటిని పాడు చేయొద్దు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత తండ్రులు ఏం చేస్తున్నారంటే, పిల్లలు ఏమాత్రం ఏడ్చినా వెంటనే మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి అతి చిన్న వయసులో, నెలల వయసులో ఉండేటువంటి పిల్లలకి, పసిగందులకి మనం మొబైల్ ఇచ్చేస్తున్నాం. ఆ మొబైల్లో కనబడేటువంటి దృశ్యాలు ఎలాంటి దృశ్యాలు వస్తాయో చెప్పలేము మనం. అందులో భయంకరంగా ఈవెన్ మనకు కార్టూన్ పిక్చర్స్లో కూడా ఇవాళ విపరీతమైన ఫైటింగ్స్, కాల్చుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, పొడుచుకోవడాలు అనేవి కనపడుతున్నాయి. అంటే చిన్నప్పుడు ఉండేటువంటి పసి హృదయాన్ని, ఒక దైవంతో సమానమైన హృదయాన్ని మనం మార్చేసి రాక్షస హృదయం మనం తీసుకెళ్తున్నామని అనిపిస్తుంది. కాబట్టి పిల్లలుగా పెంచాలి. అందుకే పూర్వకాలంలో ఏం చేసేవాడంటే, 5 ఏళ్ళు వచ్చేదాకా స్కూల్లో వేసేవాడు కాదు. 5 ఏళ్ల దాకా పసితనాన్ని అనుభవించే అవకాశం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి పసితనం పోతే మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. జీవితంలో ఎప్పుడు కూడా రానేటువంటిది ఏంటంటే పసితనం. ఆ పసి వయసులో ఉండే ఆనందం, సంతోషం, కల్మషం లేనటువంటి జీవితం, మాయామర్మం తెలియని బ్రతుకు, అందరినీ సమానంగా చూసే పరిస్థితి. జంతువులను కూడా ప్రేమిస్తారు. పులిని దగ్గర తీసుకెళ్ళినా కూడా భయపడకుండా పులితో ఆడుకోగలిగే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఉండే పరిస్థితుల్లో మరి ఆ పిల్లల మనసును మార్చేసి కరుడు కట్టేటట్టుగా మనమే తయారు చేస్తున్నాం. కాబట్టి ఈ వీడియో మనకేం తెలియజేస్తుందంటే, పసివాళ్ల మనసులు పసివాళ్ళుగా ఉంచినట్టయితే అనేక ప్రయోజనాలు నెరవేరే అవకాశం ఉంది. ఎంత కఠినమైన వాళ్ళైనా సరే తమ తల్లినో తండ్రినో తమ బంధువులను కొట్టడానికి వచ్చేటువంటి వాళ్ళని కూడా పసివాళ్ళ మనసు చూసి, పసివాళ్ళ హృదయం చూసి, పసివాళ్ళ ప్రవర్తన చూసి మార్చుకొని కూడా వాళ్ళు వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే జీవితంలో భయంకరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవడానికి పసివాళ్లకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి పసి హృదయాన్ని పసి హృదయంగా ఉంచి, లేత మనసులుగా ఉంచి వాళ్ళ జీవితం లోపల ఇంకా మార్పులు రాకుండా ఉండాలంటే
అతి చిన్న వయసులోనే మనం ఫోన్లు అలవాటు చేసే పరిస్థితి మంచిది కాదు. ఒకవేళ ఇచ్చినా కూడా దాంట్లో మంచి విషయాలు ఉండేది మాత్రమే వచ్చేట్టుగా కనబడేట్టుగా చేయాలి తప్ప ఎక్కడైనా వాళ్ళ మనసులు విరిగిపోయేటట్టుగా కానీ వాళ్ళలో భయానకమైన పరిస్థితులు కల్పించినట్టు కానీ క్రూరత్వం పెంచేటట్టుగా ఉండేటట్టు కానీ ఇలాంటి వాటిని మనం దూరం చేసి వాళ్లకు దైవాన్ని దగ్గరగా చేసేటట్టుగా చేసినట్టయితే ఆ పసిహృదయంగా ఉంటూ ఆ బాల్య స్మృతుల్ని జీవితం ఉన్నంత కాలం జ్ఞాపకం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కరుడు కట్టిన హృదయాల్ని మార్చే అవకాశం ఉంది. భయంకరమైన వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పసివాళ్ళని పసివాళ్ళుగా ఉంచాలని, పసి హృదయాన్ని ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలని, వారిలో ఉండే దైవత్వాన్ని ఎప్పుడు నిక్షిప్తంగా ఉండేటట్టుగా చేయాలని ఈ వీడియో ఉదాహరణ కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కనువిప్పు కావాలని మనం కోరుకుంటున్నాం. ఇక్కడ చూడండి సార్, పాప లాలీపాప్ ఇస్తుంది, ఇమీడియట్లీ మనీ అక్కడ పెట్టేశాడు. పెట్టేసి అతను చూడండి పాప దగ్గరికి వచ్చి పాపని చక్కగా కిస్ చేయడము, మంచిగా హగ్ చేసుకుంటాడు పాపని. అంటే అతని మనసు అక్కడికి కరిగిపోయింది అన్నమాట, ఇంకేం చేయలేని పరిస్థితి. చూడండి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది. అసలు ఎంత సిచ్యువేషన్, నిజంగా ఏం చేయలేడు ఇంకా. అంతే, చాలా గొప్ప సంకేతం ఇస్తున్నట్టుంది. చాలా గొప్ప వీడియో. చిన్న వయసులోనే ఆ పాప ఆ సిచ్యువేషన్ కి అనుగుణంగా బిహేవ్ చేయడం అనేది అసలు ఇంకా అది మార్వెలస్ అన్నమాట. ఇంకా ప్రతి ఉదయాన్ని కదిలించినటువంటి సంఘటన, అంత కళ్ళు కట్టిన దొంగను కూడా కదిలించినటువంటి సంఘటన అంటే అది ఎంతో గొప్ప విషయం. ఈ ఒక్క చిన్న వీడియో కొన్ని లక్షల కోట్ల హృదయాల్ని ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. సార్ మామూలుగా చూసుకుంటే చిన్నపిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ లో కంగారు పడిపోతారు, భయపడిపోతారు, ఏడుస్తారు, పక్కకి వెళ్ళిపోతారు, దాచుకుంటారు, చైర్ కిందకి వెళ్ళిపోవడం, డోర్ వెనక్కి వెళ్ళిపోవడం చేస్తుంటారు. అక్కడ పాప చూడండి ఎంత ధైర్యంగా కూర్చుందో, భయము లేదు, అసలు ఇంకా ఏమీ లేదు, భయపడట్లేదు, అమ్మ వాళ్ళ నాన్న పక్కకి వెళ్ళిపోవట్లేదు, అలానే కూర్చొని. అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే సమయస్ఫూర్తి కూడా దీంట్లో మనకు కనబడుతుంది. ఒక అమ్మాయి జనరల్ గా తన తండ్రిని కొట్టినప్పుడు ఏ పిల్లలైనా భయపడటం, మొత్తుకోవడం, ఏడవడం, బిగ్గరగా ఒక రకంగా వెనక్కి వెళ్ళిపోవడం, అంటే భయపడుతూ వెనక్కి పోవడం, ఇలాంటి దాక్కోవడానికి ప్రయత్నం చేసేటటువంటివన్నీ జరుగుతాయి. కానీ అమ్మాయి దానికి భిన్నంగా జరుగుతున్న సంఘటనను గమనిస్తోంది. తన తండ్రిని కొట్టినప్పుడు చూసింది. వెంటనే ఇంకా తనకున్న ఆప్షన్ ఏం లేదు, తన దగ్గర ఉన్నది ఇస్తేనన్నా కనీసం. జనరల్గా పిల్లలకి ఏంటంటే పక్క పిల్లలు బాగా ఏడుస్తూ గొడవ పెడుతూ ఉంటారు, వాళ్ళకి ఆ లాలిపాప్ ఇవ్వగానే వాడు ఏడుపు మానేస్తారు. అంటే ఆ రకంగా తన స్నేహితుల్లాగా ట్రీట్ చేసి లాలికప్ ఇవ్వడం వలన ఆ లాలిపప్ వలన తను మారుతాడేమో, తను వెళ్ళిపోతాడేమో, తన తండ్రిని కొట్టకుండా ఉంటాడేమో అనే భావంతో ఇచ్చింది. అంటే పిల్లల్లో ఎంత సమయస్ఫూర్తి ఉందో దీన్ని షేరింగ్. కాబట్టి పసిపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి పసిపిల్లలు మనకన్నా గొప్పగా ఆలోచిస్తారు, మనకన్నా ఎక్కువగా యాక్ట్ అవుతారు అనేది ఈ సంఘటన బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా ఇది మార్వెలస్ అనుకోవాలి. చూడండి అసలు ఏం చెప్పలేము అనమాట, ఎంత స్పాంటేనియస్ గా లాలీపాప్ ఇస్తుంది. అంటే లాలీపాప్ తినే ఏజ్ కాదు అక్కడ, అయినా సరే అంటే తీసుకో మీరు అన్నట్టుగా వదిలే మా నాన్న అనడం అనుకోవచ్చు, ఏం కొట్టొద్దు మా డాడీని అని అనుకోవచ్చు. భయపడటం లేదు, ధైర్యం అలానే కూర్చుంది, ఏ మాత్రం కదలలేదు ఆ సీట్లోంచి కూడా. అంటే సహజంగా పిల్లలు ఒకరికొకరు అట్లా ఇచ్చుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏడ్చేవాళ్ళు కానీ, బాధపడేవాళ్ళు కానీ, కోపంగా ఉండేవాళ్ళు కానీ మార్చే అవకాశం ఉంటుంది. ఒక పిల్లల్లాగానే ట్రీట్ చేసి అది ఇచ్చినట్టుగా మనం భావించాలి. థ్యాంక్ యూ సార్.